దేశంలో ఎక్కలేని వ్యవస్థగా వాలంటీర్ వ్యవస్థ సుమారుగా 2.5 లక్షల మంది పేద బడుగు బలహీన వర్గాలకి అందరికీ అందుబాటులో ప్రజలకి అదే ప్రభుత్వానికి మధ్యగా ఉండి ఒక వాలంటీర్ వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలు నిష్పక్షపాతంగా పేదలకు అందించే వాలంటీర్ని ఈ విధంగా దుష్ప్రచారంగా మన బొజ్జల సుధీర్ రెడ్డి అని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అతను ఈ విధంగా మాట్లాడడం సరికాదు. ఎందుకంటే వాళ్ళ పేద ప్రజలందరూ చక్కని రీతిలో వాళ్ళ ఇంటికి వాళ్ళ పెన్షన్ తీసుకొచ్చేవడం, వాళ్ళ బియ్యం తీసుకొచ్చేవడం, వాళ్ళ సంక్షేమ పథకాలన్నీ చక్కని రీతి అంతనే. గతంలో అయితే జన్మభూమి కమిటీల పేరు చెప్పి దోషిని ప్రభుత్వం వాళ్ళని వాళ్ళ ఈ వాలంటీర్ వ్యవస్థ వస్తే వాళ్ళ గుండెలు రైల్లో గుండెలు పరిగెడుతున్నాయి గుండెలో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇప్పటికే 1, 2, 3 కాదు ఎంతమంది అయినా మన జగన్మోహన్ గారిని ఓడించాలి అనే కాన్సెప్ట్తో ఆయన ప్రయత్నిస్తున్నాడు. అంటే అడ్డుగా వాలంటీర్లు అడ్డు పెట్టుకుని ఈ విధంగా దుష్ప్రచారంగా మాట్లాడుతాడు. అంటే వీళ్ళు జిహాదీ అని లేదా ఇన్ఫ్లుయెన్స్గా వీళ్ళు నక్సలైట్లు అని ఆ టైపు పోల్చే విధానంగా మాట్లాడడం సరికాదు. ఇప్పుడు కానీ తెలుసుకో, ఎందుకంటే మీ అధికారం వచ్చాక వాలంటీర్ వ్యవస్థను తీసేస్తాం, ఎందుకంటే వాళ్ళందరినీ అని ఒక వాళ్ళని ఇష్టాచారంగా మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే వాళ్ళ జగన్మోహన్ గారు చక్కని పరిపాలన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది. వాళ్ళ వల్ల ఇవాళ ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరింది వాలంటీర్ వ్యవస్థ. అంతేకాకుండా కరోనా టైంలో అంటే ప్రాణాలు కూడా త్యాగం చేసి మన ఒక పక్కన వాళ్ళకైనా ఎవరికైనా దేశాల నుంచి కానీ రాష్ట్రాల నుంచి కానీ బోర్డర్లు ఎక్కడొచ్చినా ఆ టైంలో చక్క చేయడం గౌరవ ప్రైమ్ మినిస్టర్ ఆ రోజులు 3 సార్లు బేస్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాలంటీర్ వ్యవస్థ జగన్మోహన్ గారు పెట్టి మెచ్చుకోవడం జరిగింది. అంటే వాళ్ళ జగన్మోహన్ గారు ప్రైమ్ మినిస్టర్తో ఒప్పందం కూర్చుకోరు కదా, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ఒప్పందం కూర్చుకుని వాళ్ళ బీజేపీతో వాళ్ళ కొమ్మకే అన్ని పార్టీలు కొమ్మకే వాళ్ళ జగన్మోహన్ గారి మీదకి వస్తున్నాయి. అంటే అలాంటప్పుడు జగన్మోహన్ గారిని మెచ్చుకున్న మన ప్రైమ్ మినిస్టర్ కూడా అయితే వాలంటీర్ వ్యవస్థ నుంచి మెచ్చుకోవడం జరిగింది. అంటే ఇవాళ వాలంటీర్ వ్యవస్థ చక్కని రీతిలో ఆంధ్ర రాష్ట్రంలో పనిచేస్తుంది. దాన్ని చూసి నోటుకు వచ్చినట్టు ఒక పక్కన మన పవన్ కళ్యాణ్ మాట్లాడడం, ఒక పక్కన మన లోకేష్ బాబు మాట్లాడడం, చంద్రబాబు ఇష్టాసారి మాట్లాడుతున్నారు. ఇది సరికాదు. ఇప్పటికైనా మీరు దాన్ని మీరు మా మాట్లాడి వెనక్కి తీసుకోండి, లేకపోతే అది కరెక్ట్ కాదు మీరు మాట్లాడే విధానం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ లేని వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చింది. ఆ వ్యవస్థ ద్వారా చక్కని పరిపాలన జరుగుతుంది. ఆ పరిపాలన చూసి ఒక్కసుతో రేపు రాబోయే రోజుల్లో మాకు ఇంకా వీళ్ళ వల్ల మాకు ఏం రాదు, మాకు నెగ్గలేమేమో అంటే వాలంటీర్ వ్యవస్థ ద్వారా మీరు జడిచిపోతున్న పని ఏంటి అసలు? మీరు వాళ్ళు సుమారుగా సేవాభావంతో 5,000 శాలరీ, వాళ్ళ శాలరీ కదా సేవాభావంతో మన ఆంధ్ర కింద 5,000 ఇస్తున్నారు చక్కగా. దానివల్ల చక్కని రీతిలో పనిచేస్తారు. దాన్ని చూసి వారం లేక వాళ్ళు ఈ విధంగా నడుస్తున్న కట్ట కాదు. గౌరవ ముఖ్యమంత్రి గారు చక్కని రీతిలో వ్యవస్థను నడిపించుకుంటూ దేశం ఎక్కడ ఉందా, దేశం ఎక్కడ 2.5 లక్షలు వాళ్ళ నిరుద్యోగులకు ఉద్యోగులు ఇచ్చి అంటే ఆ విధంగా మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాకపోయినప్పటికీ వాళ్ళు చక్కని రీతిలో గ్రామాల్లో సేవలు అందిస్తూ నేను చాలాసార్లు నేను తిరిగినప్పుడు చూస్తే ఎవరమ్మా మీకు పెన్షన్ ఇచ్చారంటే ఎవరితో చెప్తున్నారు, వాలంటీర్ దేవతగా చెప్తున్నారు. ఎందుకు వాళ్ళకి మామూలుగా 5 గంటలు వాళ్ళు లేచేసరికి ఇంటికి పెన్షన్ ఇస్తుంది. వాళ్ళు ఏం కావాలన్నా అంటే మా వాలంటీర్ పేరు చెప్తున్నారు, ఎవరి పేరు నాయకుడి పేరు కూడా చెప్తారు. అంటే నాయకుడు అది చేసేది వాలంటీర్. అలాంటి వాలంటీర్ని ఈ విధంగా తెహారీ వాళ్ళ మన జహాదీ వాళ్ళని ఇంచుమించు అది నక్సలైట్లని ఆ విధంగా పోలుస్తుంది సరికాదు. దీన్ని సరిగా మీరు ఇప్పటికైనా జరిగింది దాన్ని క్షమాపణ చెప్పి దాన్ని మీరు మాటలు వెనక్కి తీసుకోండి. లేని పక్షంలో రాబోయే రోజుల్లో ఇవాళ మన జగన్మోహన్ గారి ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్రం సస్యశ్యామలుగా ఉండగనుక పేద బడుగులు అందరూ కూడా జగన్మోహన్ గారికి ఓట్లు వేయడం జరుగుతుంది. దాన్ని మీరు దీని ఈ విధంగా అయినా సరే మూల్యం చెల్లించ తప్పదని తెలియజేస్తారు.